కామ్రేడ్ కేశవరావు గురించి చెప్పాలంటే, నేను బీహార్‌లో మొదట పనిజేయడానికి వెళ్ళినప్పుడు, అప్పటికి అది కొత్త ప్రాంతం. హ్మ్. అంటే ఈ ఇక్కడ కామ్రేడ్ కేశవరావు పీపుల్స్ వార్ నాయకుడు. హ్మ్. బీహార్‌లో అప్పటికి పీపుల్స్ వార్ లేదు. సో, అక్కడ కొత్తగా ఏర్పడిన పరిచయాల్లో అక్కడ కొత్తగా అప్పుడే నేను గూడా అక్కడ కొత్తగా వెళ్ళినా. సో, అప్పుడు కామ్రేడ్ బీఆర్ అంటే కేశవరావు ఆ బీహార్ ఉద్యమాన్ని గూడా అర్థం జేసుకోవాలి. బీహార్ సామాజిక, ఆర్థిక పరిస్థితులను అర్థం జేసుకోవాలి. అక్కడ ఉద్యమాన్ని అర్థం జేసుకోవాలనే ఉద్దేశ్యంతో కేంద్ర కమిటీ ఆయనకు బాధ్యత అప్పజెప్తే, నేను పనిచేసిన ప్రాంతంలోకే ఆయన బాధ్యుడిగా వచ్చారు. హ్మ్. అట్లా అప్పుడు గ్రామీణ ప్రాంతంలో పనిచేయటం, కొన్ని నెలల పాటు మొత్తం ఆ ఏరియాలో తిరగటం, ఇవన్నీ ఆయనతో పాటు మాతో పాటు ఆయన తిరిగాడు. ఆయనతో పాటు మేము తిరిగాం. హ్మ్. అట్లా అంటే ఉద్యమాన్ని నిర్మించడం ఎట్లా అనే చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి అంటే నేను స్వయంగా నేను ఒక గ్రామానికి చెందిన వాడినే అయినా అంటే చదువుల తర్వాత విప్లవోద్యమంలో గ్రామీణ ప్రాంతంలో పనిచేయడానికి వెళ్ళడం అది నాకు కొత్త. పైగా బీహార్ లాంటి అసలు చాలా కొత్త ప్రాంతం. అక్కడైనా గూడా అంటే ప్రజలతో కామ్రేడ్ బీహార్ గురించి చాలా ఈరోజు మనం పేపర్‌లో సైనిక సిద్ధహస్తుడు, చాలా గొప్ప మిలిటెంటు నాయకుడు అనేది చదువుతుంటాం. అయితే దీని వెనకాల కామ్రేడ్ ఎంత సున్నిత హృదయుడు అనేది చాలా సార్లు ఇటువంటి నాయకులు చాలా ఎంత సున్నిత హృదయులు, ఎంత డౌన్ టు ఎర్త్‌గా ఉండే మనుషులు అనేది చాలా సార్లు మరుగున పడిపోతుంటుంది. ఆ కామ్రేడ్ మాతో పాటు కలిసి పనిచేసే కాలంలో అంటే ఎట్లాంటి విషయాలు, సున్నితమైన విషయాలు చెప్పేవాడంటే, మనం ప్రజల ముందు చాలా విధేయంగా ఉండాలి. అంటే ప్రజలకు అసలు ఊళ్ళల్లో మామూలుగా దొరలు కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. కానీ కాబట్టి మనం అనుకోకుండా గూడా ఏదో అలవాటు చొప్పున గూడా కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దు. ఎందుకంటే అది ఒక గ్యాప్ పెంచుతుంది ప్రజలకు మనకు మధ్య. అది ఒక పెత్తందారితనంలాగా పేద ప్రజానీకం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇటువంటి సున్నితమైన అంశాలు కూడా కామ్రేడ్ మాట్లాడేవాళ్ళు. అందరి తోటి కామ్రేడ్స్‌తో గానీ, కింది స్థాయి కామ్రేడ్స్‌తో గానీ, ప్రజలతో గానీ ఆయన చాలా ప్రేమపూర్వకంగా మేళవించిన ధోరణితో ఆయన అట్లా ఉండేవాడు. అంటే ఇవి ఆ గొప్ప నాయకుడికి ఉన్న ఈ ఇతర కోణాలు. అంటే మనం పేపర్‌లలో గానీ, వీటిలలో చూసినప్పుడు ఆయన సైనిక మిలిటరీ కమిషన్ బాధ్యుడు, చాలా యాక్షన్‌లకు నిర్వహించిన నాయకుడు ఇట్లానే చూస్తాం గానీ, ఇటువంటి విషయాలు కూడా చంద్రబాబు నాయుడు అల్లిపెరి సంఘటన కూడా ప్రధాన సూత్రధారి అని చెప్తుంటారు కదా! అవటానికి అవకాశం ఉంది. అంటే అది కొన్నిసార్లు ఎవరైనా కాకపోయినా ఇటువంటి ప్రత్యక్షంగా దాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదు. నాయకత్వం వహించరు. సైద్ధాంతిక మిలిటరీ రకంగా ఉండదు. కానీ దీంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్న, ఆ రోజులలో మీరు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి, ఒక దళిత అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఒక అత్యున్నతమైన విద్యను అభ్యసించి, ఎంతో భవిష్యత్తు నిడిచిపెట్టి మీరు అడవులలోకి వెళ్ళారు. మొన్న చనిపోయిన నంబాల కేశవరావు అలియాస్ గంగన్న కూడా ఆ ప్రాంతం ఆ టైంలోనే వరంగల్ ఆర్ఈసీలో ఉన్నతమైన విద్యను అభ్యసించే క్రమంలోనే ఆకర్షితుడై అటు వెళ్ళాడు. ఇట్లా ఓ రకంగా చెప్పాలంటే ఆ తరంలో ఉన్నతమైన విద్యావంతులు, మేధస్సు కలిగిన వారు, ఎంతో భవిష్యత్తు ఉన్నవారు కూడా ఆ రోజు దండకారణ్యంలోకి వెళ్ళి సాయుధులై ఆ పోరాటం కొనసాగించారు. మిమ్మల్ని అంత ప్రధానంగా ఆ రోజుల్లో కంపల్సరీ వెళ్ళాల్సిందే, పోరాటం చేయాల్సిందే అని మిమ్మల్ని కదిలించిన సంఘటన ఏంటి? ఒక సంఘటనతోటి ప్రేరేపితమై నేను ఉద్యమాల్లోకి వెళ్ళలేదు. అంటే ఓవరాల్‌గా సమాజంలో జరుగుతున్న దోపిడీ, అణచివేతలు, కుల వివక్ష, కుల దాడులు, నిజానికి మా యూనివర్సిటీలో అయితే దళితుల మీద అగ్రకులాల దాడులు కూడా చాలా ఎక్కువ జరిగాయి. స్వతహాగా మీరు ఒక బ్రాహ్మణుడు అయి ఉండి ఇటువంటి భావజాలానికి లేదా ఈ కింది కులాల కోసం పనిచేయాలనే బలమైన ఆకాంక్ష మీలో కలగడానికి ప్రేరణ? ఇది నేను ఒక్కడిని కాదు, వందలాది మంది, వేలాది మంది ఇట్లా అంటే ఒక మనుషులు తమ తోటి వారిని గురించి కూడా ఆలోచించే స్వభావం కూడా మనుషుల్లో ఉంటుంది. అది జాగృతమైనప్పుడు తప్పనిసరిగా మిగిలినవన్నీ అంత ప్రధానమైనవి కావు. అట్లా
అంటే మన దేశంలో జరుగుతున్న ఫ్యూడల్ దోపిడీ, ఫ్యూడల్ దోపిడీ మాత్రమే కాకుండా సామ్రాజ్యవాద దోపిడీ మన దేశంలో. ఉదాహరణకి నేను ఒక వ్యవసాయ శాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు అంటే మన వ్యవసాయ రంగంలో ప్రతి విషయం అంటే సామ్రాజ్యవాద అవసరాలకు అనుగుణంగా జరిగింది. అసలు మన వ్యవసాయ విద్యనే మొత్తం అమెరికన్ మోడల్తో మొదలైంది. అంటే విద్యా విధానం దగ్గర నుంచి మొదలుపెట్టి సైన్స్ దగ్గర నుంచి అసలు చూడండి, మన వ్యవసాయ విద్యము ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది దేశం మొత్తంలో. అంటే అసలు మొదలు నేర్చుకోవాల్సింది వ్యవసాయ విద్య కాదు, అసలు తెలుగు మీడియం నుంచి వెళ్ళిన వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఆ పరిస్థితి? ఎందుకంటే మనం సహజంగా మన దేశానికి అనుగుణమైన వ్యవసాయ విద్యను కూడా కనీసం కొత్త టెక్నాలజీ వదిలిపెట్టండి, చాలా చాలా అధునాతనమైన టెక్నాలజీ సంబంధించి వదిలిపెట్టండి. వ్యవసాయం మన దేశంలో వేలాది సంవత్సరాలుగా జరుగుతున్న ఎన్నో అద్భుతమైన ఇక్కడ ఆవిష్కరణలు రైతాంగం ఇక్కడ చేసినవి ఉన్నాయి కదా, వాటిని మేము ఇంగ్లీష్లో అక్కడ మనం రోజువారీ మేము గ్రామాల్లో చూసిన దాన్ని ఇంగ్లీష్లో చదవడం కోసం చేయాల్సి వస్తుంది. అంటే ఒక్క దాని కాదు, అంటే మనం ఇప్పుడు మన దేశంలో తీసుకొచ్చిన గ్రీన్ రెవల్యూషన్ కానీ అది ఈ దేశంలో ఈ దేశ అవసరాలకు కానీ ఉపయోగపడేది కాదు. ఆ గ్రీన్ రెవల్యూషన్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది మనం తర్వాత దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్నాం. తర్వాతి కాలంలో దానికి సో ఇటువంటివన్నీ కూడా అంటే ఒకవైపు ఫ్యూడల్ దోపిడీ, కుల అణిచివేత, ఇటువంటివన్నీ, రెండో వైపు సామ్రాజ్యవాదుల దోపిడీ, ప్రతి రంగంలో మన దేశ సంపద కార్పొరేట్ల పేరుతోటి సామ్రాజ్యవాదుల దీనికి తల్లి వెళ్ళటం, ఇవన్నీ ఈ అసమానత. ఒకవైపు ఇప్పుడైతే మీరు అన్నారు కదా ఇంతకుముందు చాలా ఆర్థికంగా మార్పులు వచ్చాయని దేశంలో, అభివృద్ధి ఎంతో కొంత జరుగుతూ ఉంది. అభివృద్ధి అని అంటే ఇప్పుడు అది చూడండి, దేశంలో ఉన్న అసమానతలు 70లో ఉన్న నాటికంటే, ఆర్థిక అసమానతలు 70లో ఉన్న నాటికంటే ఈరోజు చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఏ విధంగా అంటే ఇప్పుడు బిలియనియర్స్ సంఖ్య మరి ప్రపంచ ఎన్నో అధ్యయనాలు జరిగినాయి. అంటే భారతదేశంలో ఈరోజు పేదలకు ధనికులకు మధ్య ఉన్న అంతరము, అసమానతలు అనేది గతంలో కంటే చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఈవెన్ అమెరికా, యూరోప్ లాంటి దేశాల కంటే భారతదేశంలో ఆ రేటు ఎక్కువ పెరుగుతుంది. అందుకే మనకు ఒకవైపు విపరీతంగా బిలియనీర్స్ తయారవుతున్నారు, మరోవైపు పేదరికం కూడా అట్లాగే ఉంటుంది. ఇంత అభివృద్ధి చెందిన దేశం అనుకుంటాం కదా, ఇప్పటికీ నిరక్షరాస్యత మన దేశంలో ఎందుకుంది? ఇంకా ఈ హంగర్ ఇండెక్స్లో మనం ఎంత వెనుకబడి ఎందుకు ఉంటున్నాం? 80 కోట్ల మందికి రేషన్ బియ్యాలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది? మళ్ళీ ఒకవైపు మనం అగ్రరాజ్యంతో పోటీ పడగలుగుతాము, ఇంకా బిలియనీర్స్ అసలు ప్రపంచ కుబేరుల్లో 2-3 స్థానాల్లో కూడా వెళ్ళిన పరిస్థితి. వీటన్నిటికీ పరిష్కారం తుపాకులు పట్టుకొని రాజ్యం మీద యుద్ధం చేయడం ద్వారా సాధిస్తారా? వీటన్నిటికీ పరిష్కారం సామాజిక విప్లవం. అందులో అవసరమైనప్పుడు తుపాకులు పట్టుకుంటారు, లేకపోతే తుపాకులు పట్టుకోరు. అయితే అంతిమంగా ఎప్పుడైనా అంటే ఒక సమూలమైన మార్పు, ఒక సోషలిస్ట్ మార్పు అనేది సాయుధ విప్లవం ద్వారానే జరుగుతుంది. అది ఈరోజు జరుగుతున్న రూపంలోనే జరుగుతుందా, ఇంకేదైనా జరుగుతుందా అనేది చెప్పలేం. కానీ అయితే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, మనకు అంటే చరిత్ర నుంచే మనం ఏదైనా ఎవరికైనా హింస అనేది అంటే కొన్నిసార్లు మన ఒక అనుభవంలో హింస కోసం యుద్ధం, అహింస కోసం, శాంతి కోసం యుద్ధం కూడా చెప్పండి అన్న. ఇప్పుడున్న కేంద్ర బలగాలు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థ, ఇంత పటిష్టమైన భద్రతా బలగాల మధ్యన ఇప్పుడు మావోయిస్టులు విజయం సాధించే అవకాశం ఉందా? అంటే దీన్ని మనం చాలా పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ బస్తర్ ప్రాంతంలో జరుపుతున్నది అణిచివేత, నిర్బంధం మాత్రమే కాదు, అది జీనోసైడ్, మానవ హననం జరుగుతుంది. అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నది. అంటే చాలా బలహీనమైన ఫోర్స్ మీద అంతర్యుద్ధం చేస్తున్నది. అందుకే మిలిటరీ హెలికాప్టర్స్ని, డ్రోన్స్ని, వీటన్నిటిని వాడుతున్నారు, అత్యాధునిక ఆయుధాలను వాడుతున్నారు. వాడి ఆ ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేయగలుగుతామని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నమ్ముతున్నది. ఒకసారి చూస్తే అట్లా అనిపిస్తుంది. ప్రయత్నం కూడా ముమ్మరంగా కొనసాగుతుంది. 2024 నుండి ఇప్పటి వరకు మీరు 300 మంది అన్నారు, కానీ కాదు, 500 మందిని ఇప్పటిదాకా చంపారు. అందులో చాలా పెద్ద సంఖ్యలో ఆదివాసీలు, నిరాయుధులైన ఆదివాసీలను కూడా చంపారు. అది కూడా ఒక వాస్తవం. అంటే గాయపడ్డ ఇన్ని ఎన్కౌంటర్లలో
గాయపడ్డ మావోయిస్టులు దొరకలేదా? మొత్తం అందరూ చనిపోవడం మాత్రమే అవుతుందా? అంటే గాయపడ్డ వాళ్ళని కూడా చంపేస్తున్నారు, దొరికిన వాళ్ళని కూడా చంపేస్తున్నారు, నిరాయుధ ప్రజా సంఘాలకు చెందిన గ్రామీణులను కూడా, ఆదివాసీ గ్రామీణులను కూడా చంపేస్తున్నారు. ఇది అన్ని రకాల అంతర్జాతీయ చట్టాలను మా భారతదేశం జెనీవా కన్వెన్షన్ మీద సంతకం చేసింది. అంతర్యుద్ధము ఇట్లాంటివన్నీ వాటిల్లో ఎట్లాంటి అంటే లేదా యుద్ధ ఖైదీలతో ఎట్లా వ్యవహరించాలి అనేది. అవి ఏవి పట్టించుకోకుండా వాటిని అన్నిటినీ తోసిరాజు అనుకుంటూ ఈరోజు అక్కడ ఈ మారణకాండ జరుగుతున్నది. అయితే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాక్లో, పాలస్తీనా గాజా ఎంత ప్రాంతం అండి? ఒక చిన్న ప్రాంతం. ఇజ్రాయెల్ ఆర్మీ ఎంత? అత్యాధునికమైన ఆర్మీల్లో ఒకటి. అంత అంటే ఒక సంవత్సరం పాటు దాని మీద అంత బాంబులు వేసి అంత చేసిన శాంతి ఒప్పందం జరిగి ఇది జరిగినప్పుడు, ట్రూస్ జరిగినప్పుడు హమాస్ కార్యకర్తలు 100 మంది ట్రక్కుల్లో బయటికి వచ్చారు. అంటే ఏంటి? ప్రజలు కాపాడుకున్నారు, వాళ్ళ సైనిక ఇవి కాపాడుకున్నారు. కాబట్టి ఎప్పుడు అంటే ఇప్పుడు బలంగా కనిపిస్తున్న శక్తులే అంతిమంగా విజయం సాధిస్తాయని అనుకోలేం. అయితే చాలా ఈరోజు మావోయిస్ట్ పార్టీకి, ఉద్యమానికి, ఆదివాసీలకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది. దీన్ని నివారించడానికే శాంతి చర్చలు అనే దాని పేరుతో కూడా మావోయిస్టులు ప్రకటించారు. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఈరోజు పూర్తిగా అణిచివేయగలుగుతాయని మాత్రం మావోయిస్టు ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది కూడా. 2026 మార్చి 31 కల్లా అణిచివేస్తామని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే మాత్రం అది తప్పు. ఎందుకంటే అక్కడ ఆదివాసీలకు ఏదైతే జంగల్ జమీన్ కోసం, ఆ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాడుతున్నారో, ఇతర ప్రజానీకం ఇంత పెద్ద ఎత్తున నిరుద్యోగము అవి ఉన్నప్పుడు వీళ్ళకు వ్యతిరేకంగా వీటి కోసం పోరాడే జరుగుతుందో, అప్పటికి అంతకాలం మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేస్తాం, బలంతో మాత్రమే అణిచేస్తాం అనుకుంటే కింద అది తప్పు అవుతుందని నేను అనుకుంటున్నాను. అనుకోవడం అంటే రిక్రూట్మెంట్ లేనప్పుడు, ప్రజల నుంచి మద్దతు లేనప్పుడు, సమాజం కూడా స్పందించినప్పుడు అల్టిమేట్గా ఏ యుద్ధమైనా, ఏ పోరాటమైనా కొనసాగదు, ఉనికి ప్రశ్నార్థకంగానే మారుతుంది. పరిస్థితులను చూస్తే అట్లాగే అనిపిస్తుంది. సో ఫైనల్గా, అంతిమంగా ఒక మాజీ మావోయిస్టు నేతగా, ఒక పౌర హక్కుల నేతగా, శాంతిని కోరుకునే వ్యక్తిగా, లేదా సమాజంలో ఒక పౌరునిగా మీ అనుభవం ద్వారా చెప్పండి. ఫైనల్గా మావోయిస్టులు లేదా పోలీసు మధ్యలో జరిగే ఈ యుద్ధం ఎక్కడి దాకా దారితీస్తుంది? ఎక్కడి దాకా అంటే కొంచెం స్పష్టంగా ఎక్కడి దాకా దారితీస్తుంది అని అంటే, ఈ మరణాలతోని అంతమవుతుందా, లేదా నిజంగా ఈ పోరాటం కొనసాగుతుంది? అంటే ఇప్పుడు ఈ మరణాలతోటే అంతమవుతుందని నేను అనుకోవటం లేదని ఇప్పుడు కూడా చెప్పాను. అయితే ఇంత పెద్ద ఎత్తున ఆదివాసీలను చంపడము, వీటన్నిటిని అంటే ముఖ్యంగా గతంలో కూడా 1995 నుంచి ముఖ్యంగా ఎన్నో రకాల అక్కడ అణిచివేత, ఆపరేషన్ గ్రీన్ హంట్ జరిగింది, ఇంకా చాలా జరిగాయి. కానీ అప్పటికంటే కూడా చాలా పెద్ద ఎత్తున అంతకుముందు సల్వా జోడం జరిగింది. అప్పుడు కూడా లక్షల ఆదివాసీలను నిర్వాసితులను చేసి తెలంగాణ ప్రాంతానికి కూడా వాళ్ళు వలస వచ్చిన పరిస్థితి. అయినా మళ్ళీ పోరాటం చేసి వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున ఈ మారణకాండ, అక్కడ జాతి హననం ఏదైతే అని అంటున్నారో అది జరుగుతున్నప్పుడు అందుకే ప్రధానంగా మావోయిస్టులు ఈరోజు కాల్పుల విరమణ చేద్దాం, మనం శాంతి కోసం కూర్చొని మాట్లాడదాం అని కూడా ప్రతిపాదిస్తున్నారు. ఇంత స్పష్టంగా మేము ఏకపక్షంగా 6 నెలల పాటు మేము కాల్పులు జరపం అని కూడా ప్రకటించారు. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అంటే, మేము ఇప్పుడు ఈ పాకిస్తాన్, మీరు స్టార్ట్ అయినప్పుడు పాకిస్తాన్ అని మొదలు పెట్టారు కదా, పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపారు. వాళ్ళు పాకిస్తాన్ యుద్ధం ఆపితే మేము ఆపుతాం, వాళ్ళు మొదలు పెడితే మేము మొదలు పెడతామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అట్లా. మరి ఈ దేశంలోని పౌరులు, ఈ దేశ నాగరికులు, ఈ దేశంలోని ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు మేము ఈ పోరాటంకి విరామం ఇస్తున్నాం అన్నప్పుడు మీరెందుకు విరామం కలిగించి వాళ్ళతో మాట్లాడరు? ఇది మనం కారణం ఏమై ఉంటుంది? కారణం అంటే మేము ఏదైనా అంటే ఒక్క మావోయిస్టు ఉద్యమాన్నే కాదు, అసలు ఈ మోదీ ప్రభుత్వము కాంగ్రెస్ ముక్త భారత్ అని కూడా పిలుపునిస్తుంది. మోదీనే కదా, అంతకుముందు అద్వానీనే ఈ పిలిపించిండు.
మోదీ కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ ముక్త భారత్ చేస్తామని అంటారు. అంటే ఏంటి? ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండకూడదు. ప్రతిపక్షమైనా సరే, అదంటే ఆ పార్లమెంటు సంబంధించిన ప్రతిపక్ష పార్టీ అయినా సరే దాన్ని కాంగ్రెస్ ముక్త భారత్ చేయడం అని అంటే అసలు ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం అని ఉంటాయి కదా. కాంగ్రెస్ ముక్త భారత్ చేయడం అని పిలిపివ్వడం ఏంటి? అంటే ఎంత ఫాసిస్ట్ ధోరణి అది. అట్లాగే అంటే ఈ పార్లమెంటు పార్టీల కంటే కూడా చాలా భిన్నమైన రీతిలో ప్రజల మౌలిక సమస్యలను ఎత్తిపట్టి దాని గురించి పోరాడే వాళ్ళను మావోయిస్టులు కాబట్టి ఈ ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనేది ఏంటంటే, అందుకే ఈరోజు అర్బన్ నక్సలైట్స్ అని ఇప్పుడు ఇంతమంది భీమా కోరేగాం కేసులో వరవర్రావు లాంటి వృద్ధులతో సహా, స్టాన్ స్వామి లాంటి 80 ఏళ్ల వృద్ధులతో సహా ఎందుకు జైల్లో పెట్టారండి? అర్బన్ నక్సల్ అనే పేరుతోటి. హైదరాబాద్, ఢిల్లీలో, హర్యానాలో, పంజాబ్ కిసాన్ ఆందోళన కూడా వీళ్ళు అర్బన్ నక్సల్స్ అని కూడా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అన్నది. అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని నక్సల్స్, అర్బన్ నక్సల్స్ అనే పేరు పెట్టి వాళ్ళని అణిచివేయడానికి చేయడం అనేది చాలా దుర్మార్గమైన ఫాసిస్టు పద్ధతి. అందుకే వాళ్ళు ఆ ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి చర్చలు అని మావోయిస్టులు ఎన్నిసార్లు ప్రతిపాదించినా కూడా దాని గురించి మాట్లాడకుండా అణిచివేతకు మాత్రమే సిద్ధమవుతున్నది. దానికి మాత్రమే సిద్ధమైతే చరిత్ర క్షమించదు. ఇది ఒక జనరల్ టర్మ్ అనే కాదు, ఈ పోరాటాన్ని కూడా అట్లా పూర్తిగా సాయుధ దీంతోనే అణిచివేస్తామనేది చాలా తప్పు, అది జరగని పని. మూడవది, ఏ రాజ్యాంగానికి బద్దులై మావోయిస్టులు పనిచేయాలి అని అంటున్నారు కదా మీరు. ఈ చట్టానికి చట్టానికి రాజ్యాంగానికి బద్దులై పనిచేయాలని, మరి అదే చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించి పేసా చట్టాన్ని అక్కడ అమలు చేయండి. షెడ్యూల్డ్ 5ని అమలు చేయండి. ఆదివాసీల జల్ జంగల్ జమీన్ నుంచి వాడిని బేదఖలు చేయొద్దండి. ఈరోజే పేపర్లో వచ్చింది 1,20,000 చెట్లను కొట్టివేయడానికి గడ్చిరోలిలో మైనింగ్ కోసం పర్మిషన్ ఇచ్చిందని. మరి సుప్రీంకోర్టు ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలిలో 400 ఎకరాల్లోని కొన్ని చెట్లను కొట్టేస్తేనే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట కూడా అన్నది కదా. మరి అక్కడ 1,20,000 ఎకరానికి ఈరోజే ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. 1,20,000 చెట్లను కొట్టేయడానికి మైనింగ్ కోసం పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి ఏమంటా? ఆ ప్రాంతం అంతా కూడా భారతదేశానికి ఊపిరితిత్తులు లాంటిది. భారతదేశంలో ఇప్పటికే అడవుల శాతం చాలా తగ్గిపోయింది. అది భారతదేశానికి ఊపిరితిత్తులు లాంటి బస్తర్ అడవులు, మధ్య భారతదేశంలో ఉన్న అడవులన్నీ ఆ మైనింగ్ తోటి ఇవన్నీ నాశనం అవుతాయి. ఇది కూడా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అంటే మావోయిస్టులను కంప్లీట్గా అణిచివేయాలని ఎందుకు చూస్తుందంటే, ఈ మైనింగ్ కోసం కార్పొరేట్లకు ఎటువంటి ప్రతిఘటన లేకుండా కార్పొరేట్లకు బస్తర్ అడవులను, గడ్చిరోలి అడవులను అప్పగించడం కోసమే.